కాడిని ఆయన మోసి మనకు విడుదలనిచ్చాడు. హల్లెలూయా. పాపం అనే కాడి నుండి మనకు విడుదలనిచ్చాడు. అదే నిజమైన స్వాతంత్రం. పాపం అనే కాడి కింద విడుదలనిచ్చాడు. మన మీద ఉన్న ఏలుబడి చేత పాపము, శాపము, నరకము, పిత్రాచారం అనే ప్రతి పాపం నుంచి విడిపించి దాని నుంచి విడిపించాడే అదే నిజమైన ఫ్రీడమ్. నువ్వు ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందడం ఫ్రీడమ్ కాదు. నువ్వు కార్లు బంగ్లాలు కొనుక్కోవడం ఫ్రీడమ్ కాదు. నువ్వు విచ్చలవిడిగా తిని తాగడం ఫ్రీడమ్ కాదు ప్రియమిత్రమా. నా ప్రభు అనుగ్రహించి రక్షణ పొందుకోవడమే నిజమైన స్వాతంత్రం. ఇది సత్యం. నువ్వు నమ్ముకున్నా నమ్ముకోపోయినా ఇది సత్యం. నీకు నిజమైన స్వాతంత్రం అంటే నీ ఆత్మకు రక్షణ కావాలి. ఏ వ్యక్తి అయితే తన పాపినని ఒప్పుకుని శరీరధారి అని యేసుక్రీస్తుని నిజమైన దేవుడని ఒప్పుకుని పశ్చాత్తాపపడి పాప క్షమాపణ పొంది నిత్య రాజ్యానికి టిక్కెట్టు సంపాదించుకుంటాడు వాడే తెలివైన వాడు, వాడే బుద్ధిమంతుడు. అందుకున్నాడు తెలివైన వాడు జ్ఞానవంతుడు కిందనున్న పాదాలను తప్పించుకోవాలని అని పరలోకమందున్న మార్గాన్ని వెతుకుతాడంట. ఈరోజు భూ సంబంధమైన వాడు ఎదుగుతున్న వాళ్ళందరూ నా దృష్టిలో, నా దేవుని దృష్టిలో అజ్ఞానులే. ఎవరైతే నిత్య జీవానికి సంబంధించిన మార్గాన్ని వెతుకుతారో వారే తెలివైన వాళ్ళు. ఒకవేళ ఈ లోకంలో వారికి ఉన్నట్టు నీకున్నట్టు పేర్లు ప్రత్యక్షత లేకపోవచ్చేమో, కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మోసిన ప్రతి ఒక్కడు ధన్యుడే. ఆమేన్. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఈ జీవ గ్రంథాన్ని మోసిన ఏ ఒక్కడైనా నా దేవుని దృష్టిలో విలువైన వారే, విలువ కలిగిన వారే. వాళ్ళకు ఒక్క పైసా కూడా తగ్గించబడదు. కారణము నా క్రీస్తు అనే రక్తంలో వారు కడగబడి ఉన్నారు. ఈ రోజున క్రీస్తు అనే స్వాతంత్రం అనుగ్రహించిన నీకు నాకు 2000 సంవత్సరాల క్రితం నా ప్రభు శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఈ స్వాతంత్రం నీకు అనుగ్రహించాడు. ఒకవేళ ఈ స్వాతంత్రాన్ని ఎవడైతే ఈ భూమి మీద నూకలు ఉండగానే సద్వినియోగం చేసుకుంటాడో వాడికే విడుదల, వాడే నిజమైన ఫ్రీడంలో ఉన్నట్టు. ఒకవేళ నువ్వు బంగ్లాలో కారులో తిరిగినా ఈ స్వాతంత్రాన్ని నువ్వు సంపాదించుకోకపోతే నువ్వు వెళ్ళేది నరకానికి. అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మనిషికి కావాల్సింది రక్షణ, మనిషికి కావాల్సింది మారు మనసు, విడుదల, పశ్చాత్తాపం. అది నా ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం. నువ్వు ఎన్ని పుణ్యయాగాలు చేయి, ఎన్ని ధర్మకార్యాలు చెయ్యి, ఈ లోకంలో ఉన్న కోటి దేవతలకు నువ్వు మొక్కు, దేవతలకు ఆరాధించు, కానీ నా ప్రభు అనుగ్రహించి రక్షణ నువ్వు సంపాదించుకోకపోతే నువ్వు వెళ్ళేది నరకమే. నీ పుణ్యకార్యాలు, నీ ధర్మకార్యాలు నీకు మోక్షం ఇవ్వు. నీ పాపాన్ని కట్టువాయి, నీ మనసుకు శాంతి కలగదు. ప్రియమిత్రమా, నా ప్రభు రక్తంలో కడగబడి ఎవడైతే పశ్చాత్తాపడి మారు మనసు పొందుతాడో, తన పాపిని గ్రహించుకుంటాడో వాడికే నిత్య రాజ్యము, నిత్య పరలోకం. కారణము ఆయన హింసించబడ్డాడు, కొట్టబడ్డాడు. కారణం ఆయన మౌనం వహించడానికి, నీకు నాకు అక్కడ స్వాతంత్రం అనుగ్రహించడానికి. హల్లెలూయా. ఈ సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కడు ధన్యుడు, ధన్యుడు. అందుకున్నాడు మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి అని సంతోషించండి అంటాడు. హల్లెలూయా. కాబట్టి 13వ వచనం